అది కాదురా, సాటర్డే నాన్ వెజ్లు తినడం తప్పు, దేవుడు క్షమించాడురా. అది కాదమ్మా, సరదాగా స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ చేసుకుంటే ఏం కాదు, ఇంట్లో చేసుకోవద్దు. డొక్క చీరేస్తాను రే. మా అమ్మ డొక్కేం చీరక్కర్లేదు, సాటర్డే ఎపిసోడ్ చూసుకుంటే సరిపోద్ది అని అనుకున్నా. ఎస్, నాన్ వెజ్ బిర్యానీ కడుపు నిండా కాదు, కడుపులోంచి బయటకు వచ్చి కక్కే రేంజ్లో ఎపిసోడ్ అయితే ఉంది. నాకు అనిపించింది, మీకు అనిపించిందా? అనిపిస్తే కమెంట్లు కొట్టురు మాస్టర్, కొంచెం లైకులు చేయండి. ఎన్ని లైకులు చేస్తే అంత వీడియో ప్రమోట్ అవుతుంది. నేను కింద మీద పడి చేసినా కూడా అది ఎందుకు వెళ్ళట్లేవంటే మీరు ఎక్కువ లైకులు కొట్టకపోవడం వల్ల. దయచేసి లైకులు, నాకేమీ అక్కర్లే, మీ ఆస్తులు అక్కర్లే, మీ ప్రాణాలు అక్కర్లే, ఏమీ అక్కర్లే, లైకులు మాస్టరు. చాలా ఎంత ఈజీ చెప్పండి. లైక్ ఒక్క సెకండ్, ఒక్కటే ఒక సెకండ్ కొట్టు, కింద కింద అది. థ్యాంక్ యూ. ఎనివే, చూసుకుంటే స్టెప్ బై స్టెప్ వెళ్తే ఆదిత్య నబిల్తో అంటాడనమాట, ఇప్పుడు ఈ క్లాన్లో నేను ఉండలేను రా భయ్, రీసెంట్గా క్లాన్ మారింది కదా, క్లాన్లో నేను ఉండలేను, కష్టమే, అబ్బే వాళ్ళకి మనకి ఎక్కడ సెట్ అవుతుందిరా, అసలు వాళ్ళ లాంగ్వేజ్ మనవి అసలు చాలా కష్టం అన్నట్టుగా అంటుంటే, వాళ్ళ క్లాన్లో వాళ్ళ ముగ్గురు తప్ప ఇంకెవరూ ఉండలేరు నబీల్కి తెలుసు, అందరికీ తెలుసు. ఆదిత్య గారికి ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఇంకా క్లారిటీగా తెలిసే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ సీతకి నిఖిల్ పైన డెంగటక ఉందని ఇప్పటివరకు ఆదిత్య గారికి తెలియదంట. అది ఆ హౌస్లో ఆయన ఉన్నాడా లేదా అనేది ఇప్పటివరకు ఆడియన్స్కి కూడా డౌట్ ఉండే. ఇప్పుడు తోటి కంటెస్టెంట్స్ కూడా తెలిసే విధంగా ఇప్పుడు ఆ క్లారిటీ అయితే వచ్చేసిందన్నమాట. చూసే ఆడియన్స్ కూడా ఉన్న క్లారిటీ అక్కడే ఉన్న ఆదిత్య గారికి తెలియదంటే హౌ ఈజ్ ఈ సో యాబ్సెంట్. అంత యాబ్సెంట్ మోడ్లో ఎలా ఉన్నాడు చెప్పంటే, అంటే సీతకి ఎలాంటి కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అంటే నిఖిల్ పైన, నాకు నచ్చిన కుర్రోడు ఆడు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ లేడా నామినేట్ చేసి పడేస్తా, కరెక్ట్ లేడా నాగార్జున గారి ముందు పరువు తీస్తా, ఆడు కరెక్ట్ ఉండాల్సిందే అన్నట్టుగా అలా బండ గొద్ది మరీ ఎంత జెన్యూన్ ఇష్టం అనమాట, జెన్యూన్ లవ్ అని చెప్పాలి, జెన్యూన్ లైక్ అని చెప్పాలి ఆ మనిషి మీద. అందుకే నాగార్జున గారు కూడా అన్నారు కదా, సీతకి నువ్వంటే ఇష్టం నిఖిల్, కాబట్టి నువ్వు కరెక్ట్గా ఉండాలని అనుకుంటుంది, అందుకే అలా మాట్లాడుతుంది అన్నట్టుగా అయితే చెప్పేశారు. రియల్లీ వెరీ వెరీ ట్రూ. సీతలో ఉన్న ఇన్నర్ ఎమోషనే నాగార్జున గారు భలే బయటికి తీసుకొచ్చి నిఖిల్ ముందు ఎక్స్ప్రెస్ చేయడం అనేది నాకు చూడటానికి చాలా బాగా అనిపించింది. ఎస్, దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్ అనిపించింది కదా, మీకు అనిపించిందా? తర్వాత హీరో అండ్ జీరో, ఈ కాన్సెప్ట్ ప్రకారంగా ఎవరు హీరో ఎవరు జీరో, మణికంఠకి మ్యాక్సిమం వేసి పడేసాను మొత్తం, ఇక దొరికాడు ఒక్కడు మణికంఠ కాబట్టి వేసేచ్చరా ఈజీగా అని. మొన్న ఎలాగైతే కుర్రోని డిస్క్వాలిఫై చేసి పడేసారో ఇక్కడ కూడా ఆ జీరోలు అయితే మణికంఠ అయితే కొంచెం ఈజీగా హ్యాండిల్ చేయడం, వేరే వాళ్ళని అయితే మళ్ళీ మీద వచ్చి పడతారు, ఎందుకు వచ్చిన బాధరా నాయన అంటూ మెజారిటీగా వేసి పడేశారు. అందరికీ ఉన్న కామన్ ఇదేంటి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాడు, తత్తరపత్తరగా ఉన్నాడే, ఇక్కడ చెప్తాడు ఇక్కడ చెప్తాడు, అండ్ సొంత వాళ్ళని ఎంతో క్లోజ్ అనుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి నెగిటివ్ చేసి నామినేషన్స్లో పెడతాడు. అండ్ మొన్న ఏదైతే రీసెంట్గా తనని డిస్క్వాలిఫై చేశారో తన క్లాన్ నుంచి, ఆ బేసిక్గా అది తన డెసిషనే అన్నట్టుగా అయితే నాగార్జున గారు వీడియో కూడా ప్రూవ్ చేశారన్నమాట. అక్కడ బేసిక్గా యాక్చువల్లీ ఏం జరిగింది, అక్కడ ఎవరికైనా సరే ఇంటెన్షనల్గా బయటికి వెళ్ళాలని అయితే డిస్క్వాలిఫై అవ్వాలని అయితే ఉండదు కదా. అక్కడ ఆల్రెడీ వాళ్ళ క్లాన్లో ఉన్న యష్మి, సోనియా, నిఖిల్, పృథ్వీ అందరూ ఎవరిని తీసేయాలనుకున్నప్పుడు అందరికీ ఉన్న కామన్ ఆప్షన్ మనీ మాత్రమే. కాబట్టి ఆయనకి ఇంకా ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల అంతమంది చేటచ్చి అని ఉమ్మేసుకున్నాక కూడా ఆయన కాకుండా వేరే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతే ఆయన క్లాన్లో మిగతా టీం మధ్య ఉన్నా కూడా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్తో, ఒక ఎంబారసింగ్ ఫీలింగ్తో ఉండాల్సి వస్తుంది నా ఉద్దేశంతో. ఓకే, ఒరే మీరు చీకొట్టే ముందు నేనే చెప్తున్నారా, నాకే అంత సీన్ లేదు, నేనే పెద్ద ఎదవని, అది ఏది అని చెప్పి ఆయనే వెళ్ళిపోయాడు అనమాట. ఇది ఆయనకి డైరెక్ట్గా చెప్పే ఆ కమ్యూనికేషన్ లేక అన్నెసరిగా ఇక్కడ టోటల్ కన్ఫ్యూజ్ అయిపోయి అలా చెప్పేశాడు అనమాట. సో ఆబ్వియస్లీ చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, మిగతా ఇప్పుడు మనం ఆడియన్స్ కాబట్టి మనకంటే ఇలా అర్థం చేసుకుంటాం, బట్ మిగతా వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి, వాళ్ళ తోటి కాంపిటీటర్సే కాబట్టి ఎంతసేపు కాంపిటీటర్ అయినప్పుడు అవతలని తొక్కాలనే చూస్తారు కాబట్టి ఆబ్వియస్లీ మనకంటే ఈ విధంగా పోర్ట్రే చేయడానికి, ప్రొజెక్ట్ చేయడానికి చేస్తారు, చేసి తీరాల్సిందే ఎవరైనా సరే, ఎందుకంటే ఆబ్వియస్లీ దే ఆర్ కాంపిటీటర్స్ కాబట్టి. అండ్ తర్వాత
ఇంకా మణికంఠ గురించి మెజారిటీగా అయితే ఉన్నాయి కాబట్టి మణికంఠ గురించి మళ్ళీ నేనైతే స్పెసిఫై చేయట్లేదు, 0 చెప్పిన వాళ్ళంతా. సో పాజిటివ్గా చూసుకుంటే మణికంఠ సీతని పాజిటివ్గా తీసుకొచ్చాడు. ఈక్వల్ పార్టిసిపేషన్ ఇస్తుంది అందరికీ, తన క్లాన్ చీఫ్ అయినా కూడా అన్నట్టుగా ఆ మాట చెప్పినప్పుడు నాకు ఇమీడియట్గా నిఖిల్ ఫేస్ చూపిస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే నిఖిల్కి పంచ్లాగే ఉంది కదా ఇది, తనకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అందరికీ ఈక్వల్ పార్టిసిపేషన్ ఇస్తుంది, వెరీ గుడ్, వెరీ సో బంపర్ ఠోపర్ అన్నట్టుగా సీతాని క్లాన్ చీఫ్గా ఆ రేంజ్లో పొగుడుతుంటే అదే క్లాన్ నుంచి రీసెంట్గా బయటకు వచ్చిన నిఖిల్ మొహం ఎలా ఉంటుంది అని చూడాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. ఎందుకో కెమెరాస్ అలా ప్రొజెక్ట్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే మణికంఠని ఎలాగో డిస్క్వాలిఫై చేసి బయటికి పడదొబ్బారు కాబట్టి నిఖిల్ టీం వాళ్ళు, ఆబ్వియస్లీ నిఖిల్ ఖచ్చితంగా అది షార్ట్ పడే ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. తర్వాత నైనికాని 0 చేసిండ్రి. నైనికాని 0గా పిక్ చేసుకున్నప్పుడు నాకు ఓకే బాగా అనిపించింది, జెన్యూన్గా చెప్పాడు. తను నిజంగా చెప్పాలనుకుంటే మణికంఠ తను పగ పెట్టుకొని ఉంటే నిఖిల్ని 0 అని చెప్పేవాడు ఇక్కడ, ఎందుకంటే నిఖిల్ వాళ్ళు డిస్క్వాలిఫై చేసేసారు కాబట్టి. బట్ అలా చెప్పకుండా తను గేమ్ పరంగానే చూసి ఓకే గేమ్ పరంగా నైనిక పెద్ద పార్టిసిపేషన్ లేదు కాబట్టి ఆమెనే 0 అన్నట్టుగా, తను పెద్దగా మాట్లాడలేదు, తన పాయింట్ ఆఫ్ వ్యూ సరిగ్గా లేదు అన్నట్టుగా ఈ పాయింట్స్ అన్ని చెప్పేసి ఒక పర్ఫెక్ట్ కంటెస్టెంట్ని ఎంచుకోవడం. నాగార్జున గారు కూడా ఎస్ నైనిక కరెక్ట్ చాయిస్ అన్నట్టుగా ఆయన కూడా అప్రిషియేట్ చేయడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్, చాలా జెన్యూన్గా చెప్పాడు అనిపించింది. తర్వాత యష్మి నబీల్ని హీరోగా చేసింది. నబీల్ అసలు యునానిమస్ పాజిటివ్ ఎపిసోడ్ అనమాట. నాకు తెలిసి నబీల్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది ఒక ఏమంటారు కన్నుల విందు లాంటి ఎపిసోడ్, చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే నాట్ ఈవెన్ అ సింగిల్ రిమార్క్ కూడా లేకుండా అందరి వెంట అందరి నోట కూడా నబీల్ తోపు, నబీల్ తుర్మో, నబీల్కి అడ్డే లేదు, నబీల్కి ఏమీ లేదు అన్నట్టుగా. ఏమీ లేదంటే నబీల్కి అడ్డే లేదు, నబీల్కి చెడ్డే లేదు, కాదు నబీల్కి అడ్డే లేదు, నబీల్కి ఎనీథింగ్ ఏమైనా సరే హీఈస్ ద నెంబర్ 1 అన్నట్టుగా అయితే అది నా ఒపీనియన్ అనమాట. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నబీల్కి ఓట్లు వేసే వాళ్ళు కానీ మామూలుగా నాకు తెలిసి ఈ వీక్ నబీల్కి ద బెస్ట్ వీక్ అని చెప్పాలి. ఎందుకంటే తను గేమ్ పరంగా చాలా పుంజుకున్నాడు, తను ఓన్లీ టాస్కుల పరంగా కాదు ఎంటర్టైన్మెంట్లో కూడా తన మార్క్ అనేది పెట్టగలడు అని మొన్న ఆదిత్య గారిని ఇమిటేట్ చేసినప్పుడు మనకి చూపించాడు కదా. నాకు సీజన్ 5లో సన్నీ గుర్తొచ్చాడు అనమాట. సన్నీ నో డౌట్ మనలో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్, నాకు కూడా అలాగే ఫేవరెట్. సో మళ్ళీ సన్నీని గుర్తు చేసేలాగా తన పర్ఫార్మెన్స్ అనేది ఉంది. అంటే అటు టాస్కుల పరంగా కానీ ఏదన్నా తన ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ ఏ విధంగా చూసినా కూడా నబీల్ హ్యాస్ దట్ ఐడెంటిటీ. అసలు ఎవరనుకున్నారు చెప్పండి నబీల్లో ఇంత ఉంది. బిగ్ బాస్కి వచ్చే ముందు లేకపోతే బిగ్ బాస్కి వచ్చిన ఆ ఫస్ట్ 3-4 డేస్ వరకు కూడా ఎవరికైనా నబీల్ మీద కాన్సన్ట్రేషన్ ఉందా? ఎవరికి లేదు. ఎందుకంటే మామూలుగా చూస్తున్నప్పుడు అందరికంటే ఓటింగ్ బీభత్సమైన ఓటింగ్ బయట పాపులారిటీ నిఖిల్కి బాగుంది కాబట్టి నిఖిలే ముందుకు వస్తాడేమోరా, నిఖిల్కే ఎక్కువ స్కోప్ ఉంటుందేమో అని అన్నట్టుగా అనుకున్నాం కావు. అండ్ నిఖిల్ చూస్తేనేమో ఫస్ట్ వీక్ వరకు ఫస్ట్ 3-4 డేస్ వరకు పర్లేదు అనిపించినా కూడా తర్వాత టోటల్ శుద్ధపప్పు అయిపోయి ఓన్లీ సోనియా చేతిలో ఒక కీలుబొమ్మలాగా మారింది తప్ప ఇంకేమీ లేదు. నిఖిల్ని ఆ రేంజ్లో అసలు హౌస్లో ఉన్న వాళ్ళే చెప్తున్నారు కదా, సీత కానీ విష్ణు కానీ మిగతా వాళ్ళందరూ కానీ నేనేమో అనుకుంటే ఈయనేమో అయిపోయాడు, టోటల్ 0 అయిపోయాడు అన్నట్టుగా చెప్పేశారు. సో ఇది బయట ఆడియన్స్ ఒపీనియన్తో పాటు ఇంట్లో తనతో పాటు ఉన్న హౌస్ మేట్స్ ఒపీనియన్ కూడా దిస్ ఈస్ అ మెగా ఇన్సల్ట్ టు నిఖిల్. నాకు తెలిసి తను అనవసరంగా వచ్చాడు బిగ్ బాస్కి అని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే బయట తనకి బ్రహ్మరథం పడుతున్నారు సీరియల్స్లో, తను చేసే ప్రొఫెషనల్ వర్క్లో ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఉంది. ఆ రెస్పాన్స్ ఉన్నప్పుడు తను అదే కంటిన్యూ చేస్తూ అలాగే ఉంటే అయిపోయేది. అన్నెసరిగా ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చి ఉన్న పేరు మొత్తం చెడగొట్టుకుంటున్నాడు అన్నట్టుగా అర్థమైపోతుంది. మేబీ ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అయింది కాబట్టి ఆయన ఏమన్నా అదే పనిగా ఇవాళ నాగార్జున గారు కానీ మిగతా హౌస్ మేట్స్ కానీ ఈ ముగ్గురి వల్లే టోటల్ హౌస్ డామినేటింగ్ చేసేస్తున్నారు, అందరినీ డామినేట్ చేసి కిందకి పడదొప్పుతున్నారు. సోనియా మొత్తం వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తుంది, హ్యాండిల్ చేస్తుంది. అసలు నిఖిల్ చీఫా ఆమె చీఫ్ అర్థం కావట్లేదు అన్నట్టుగా ఇంతమంది ఇన్ని డైలాగులు వేస్తున్నప్పుడు ఇది నిఖిల్కి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. కాబట్టి ఈ టైంలో సోనియా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఆఫ్కోర్స్ రేపు మనకు చూపిస్తారు. సో ఇప్పుడు నిఖిల్ డెఫినెట్లీ గేమ్ మార్చగలిగితే మాత్రం తనకు చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే తనకు ఒక రెడీమేడ్గా ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, రెడీమేడ్గా ఉండే ఓటింగ్ అనేది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నబీలో టైలర్ షాప్లో ఇప్పుడిప్పుడు కుట్టబడుతున్న ప్యాంటు షర్టు, మనోడు నిఖిల్ ఏమో ఆల్రెడీ రైమాండ్ లాంటి ఒక రెడీమేడ్గా ఉన్న పెద్ద బ్రాండెడ్ షోరూంలో రెడీ అయి ఉన్న సూటు, ఆ సూటు బయటికి తీసుకొచ్చి వేసుకోవడమే ఆలస్యం, హీరోలాగా వెళ్ళిపోవచ్చు.
నబీల్ ఏమో టైలర్ షాప్లో కుడుతూ అది ఎప్పటికయ్యి హీరో అవుతాడో తెలీదు. కుడుతూ ఏదో రోజు ఆల్రెడీ ఆ సూట్ వేసుకొని బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి నబీల్లో. వేరే నిఖిల్లో అది ఇంకా షోరూంలోనే ఉంది, బయటికి రాట్లా. ఎప్పుడొస్తుంది షోరూంలో అదే సోనియా అనే ఆ అద్దాల ఏమంటారు దాంట్లో ఆ కబోర్డ్లో ఇరుక్కుపోయి ఉందన్నమాట. ఇట్ షుడ్ కమ్. ఇప్పుడు అద్దాల కబోర్డ్ విరిగిపోయింది కాబట్టి రేపు బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఆ సూట్ బయటికి రావాల్సిందే అనమాట. అండ్ తర్వాత యష్మి నబీల్ని హీరోగా మనం చెప్పుకున్నాం. నైనికాని మటుకు జీరోగా అస్సలు మాట్లాడట్లే అన్నట్టుగా తనకు అది చెప్పేసింది, అందరూ చెప్పిన పాయింటే. తర్వాత నబీల్ పృథ్వీని హీరోగా చేశారు. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. మొన్న నామినేషన్స్లో వీళ్ళిద్దరి మధ్య రచ్చ అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ అది తన ఎఫర్ట్ని గుర్తిస్తూ, పృథ్వీతో తనకు పాజిటివ్ బాండింగ్ లేకపోయినా కూడా తన ఎఫర్ట్ని గుర్తిస్తూ ఏదైతే రీసెంట్ టాస్క్ ఉందో బెలూన్ పిన్ అండ్ టాస్క్ ఏదైతే ఉందో తను 3 hours వరకు అలా హోల్డ్ చేసి ఉన్నాడో ఆ ఎఫర్ట్స్ని మెచ్చుకుంటూ గట్టి కాంపిటీషన్ ఉన్నాడు, మంచి ఎఫర్ట్స్ పెడతాడు. అండ్ ఇంతకుముందు ఏదైతే వర్డ్స్ ఉండేవో ఎఫర్ట్స్ లాంటివి అవి కూడా కంప్లీట్గా మానేసిండు అన్నట్టుగా తనకు ఒక పాజిటివ్ కితాబ్ ఇస్తూ చెప్పడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. పృథ్వీకి వాళ్ళ గ్రూప్ మేట్స్ కాకుండా నబీల్ మాత్రమే బయట నుంచి వచ్చినోడు హీరో అనే ఆ ట్యాగ్ ఇవ్వడం. సో దట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. దట్స్ ఎ గుడ్ అచీవ్మెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ తర్వాత ఆదిత్య నిఖిల్ని హీరోగా చేస్తూ ఆదిత్య నిఖిల్కి హీరో ఇస్తుంటే నాకు తెలిసి నాగార్జున గారు పెద్దగా నవ్వుకొని ఉంటారు. ఏంటో ఈయన పెద్దోడై బాగా చారస్తం అయిపోయింది ఈ ఆదిత్యకి అన్నట్టుకైతే మైండ్లో అనుకొని ఉంటాడని నా ఫీలింగ్. అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడాలి ఆయన అది ఇచ్చేటప్పుడు. ఏ రకంగా హీరోగా కనబడ్డాడో ఎందుకు అసలు షో స్టార్టింగ్లోనే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నేను ఆ క్లాన్లో ఉండలేను రా, ఇది అయ్యే పని కాదు అన్నట్టుగా నబీల్తో చెప్పిన ఇదే మనిషి ఇప్పుడు మాత్రం నిఖిల్కి వెళ్ళి హీరో అనే ఆ ట్యాగ్ ఇస్తున్నాడంటే ఈయనకి ఎలా అర్థమైందో ఏమర్థమైందో. ఇప్పుడు నిఖిల్ని అర్జెంటుగా మోయాల్సిన అవసరం ఏముందో. నాకు తెలిసి నాగార్జున గారు ఆల్రెడీ నిఖిల్కి ఆ రేంజ్ క్లాస్ త్రూ అవుట్ ఎపిసోడ్లో పీక్తూనే ఉన్నారు కాబట్టి ఆదిత్య గారు మైండ్లో అనుకొని ఉంటారు, నేనేంటి హీరో ఇచ్చాను, నాగార్జున గారు ఏంటి ఈయన తీసుకెళ్ళి చెరువులో పడేశారు, ఊరు చివర పాడుపడ్డ బావిలో పడేశారు అని అనుకొని ఉంటారు. నాకు తెలిసి మళ్ళీ ఆదిత్య మళ్ళీ నీ డెసిషన్ ఏమైనా మార్చుకుంటావా అంటే సార్ నేను మార్చుకుంటాను సార్ అన్నట్టుగా ఇమీడియట్గా తను మార్చుకుంటాడని నా స్ట్రాంగ్ ఫీలింగ్. తర్వాత నైనిక సీతని హీరోగా తను చేస్తూ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది అన్నట్టుగా. ఏదైతే సీతాలో ద బెస్ట్ థింగ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని కంటెస్టెంట్స్ ఈ సీజన్లో చాలా ముందుకెళ్తుంది అంటే అబ్బాయిల్లో చూస్తే నైనిక, అమ్మాయిల్లో చూస్తే సీత. ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా అబ్బాయిల్లో నిఖిల్కి ఎక్కువ ఉంది, అమ్మాయిల్లో విష్ణుప్రియకి ఎక్కువ ఉంది. బట్ వీళ్ళకంటే కూడా మిగతా నబీల్ కానీ సీత కానీ వీళ్ళు బాగా వెళ్తున్నట్టుగా మనం గమనించాలి. దట్స్ గుడ్ అచీవ్మెంట్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ గేమ్ ద్వారా ఎక్స్పోజ్ అయ్యి జనాలకు నచ్చి ముందుకెళ్తుంటే అంతకు మించింది ఇంకేం కావాలి మాస్టర్. బిగ్ బాస్ లవర్స్గా మనకు కూడా ఇప్పుడు మనం ఫ్యూచర్లో బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే కూడా, మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా ఇప్పుడు మీలో అదే ఏముంది బిగ్ బాస్ అంటే చాలా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకు ఉంటుంది రా, మనకి ఏముంటుంది చెప్పు, మనకు అంత సీన్ లేదు అని అనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు నబీల్కి మాత్రమే ఏముందిరా, సీతకు మాత్రమే ఏముందిరా అని అనుకుని వాళ్ళు సక్సెస్ అవ్వలేదా అని వాళ్ళు ప్రోత్సాహం ఇచ్చుకొని ముందుకెళ్ళడానికి, లైఫ్లో ఏదన్నా అచీవ్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ రోల్ మోడల్స్ లాగా ఉంటారు వీళ్ళు, నబీల్ కానీ సీత కానీ పర్సనలీ ఫెల్ట్ అనమాట కదా. తర్వాత ప్రేరణ నబీల్ని సెలెక్ట్ చేసుకుంది యాస్టేజ్గా, తను అందరూ చెప్పిన పాయింటే. అండ్ నిఖిల్ని మటుకు 0. నాకు తెలిసి ప్రేరణ అసలైన ఆడపులి అంటే ప్రేరణరా అన్నట్టుగా అనిపించింది అన్నమాట. అందుకే థంబ్నెయిల్లో తన ఫోటో లేకుంటే ఇంపాసిబుల్ అసలు పెట్టడం అన్నట్టుగా అనిపించింది ఇవాళ ఎపిసోడ్. ఆ రేంజ్ ఇంపాక్ట్ తను క్రియేట్ చేయగలిగింది ఎపిసోడ్లో. మన త్రూ అవుట్ వీక్లో తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కంటే కూడా ఇవాళ వీకెండ్ ఎపిసోడ్లో తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఆఫ్ ఎ థంబ్నెయిల్ అని నాకు అనిపించింది కదా. తర్వాత యాక్చువల్లీ నిఖిల్ని 0గా చెప్తూ అసలు ఆయన ఏం ఆడుతున్నాడో ఎలా ఆడుతున్నాడో నాకు అర్థం కావట్లే. బేసిక్గా ఏం అర్థం కాక ఒక పప్పులాగా ఆడుతున్నాడా, లేకపోతే చాలా స్ట్రాటజికల్గా నేను ఇలా చేస్తే వాళ్ళు అట్లా అవుతారా అందుకే చాలా స్ట్రాటజికల్గా చేద్దామంటూ ఇలా మైండ్ పెట్టి ఆడుతున్నాడా, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కుర్రోడు ఆట. ముఖ్యంగా ఏంటంటే మన వైల్డ్ కార్డ్ టాస్క్ కోసం ఏదైతే నబీల్ని డిస్క్వాలిఫై చేశారో నిఖిల్ టీము, దాని గురించి మాట్లాడుతూ ఓరే నాన్న మనం వైల్డ్ కార్డ్స్ని రానియకుండా ఆడాలరా బాబు, మీరేంట్రా స్ట్రాంగ్ కంటెస్టెంట్ నబీల్ని తీసేశారని ప్రేరణ కంప్లైంట్ అనమాట. బట్ అక్కడ నిఖిల్ ఏమనుకున్నాడు, ఇప్పుడు
వైల్డ్ కార్డ్స్ని ఆపడం అది మెయిన్ థింగ్, అదంతా ఓకే. బట్ ఇండివిజువల్గా మావి 2 డిఫరెంట్ క్లాన్స్ కదా, కాబట్టి మీ క్లాన్ విన్ అవ్వడం కంటే మా క్లాన్ విన్ అయితే ఏమైనా స్పెషల్ అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయేమో అని ఆయన ఆడిండంట. స్పెషల్ అడ్వాంటేజెస్ ఉన్నాయని నాగార్జున గారు ఏమని చెప్పారా, బిగ్ బాస్ వాళ్ళు ఏమని చెప్పారా, ఎవరికి వాళ్ళే ఊహించేసుకొని ఇలాంటి థీరీస్ అన్నీ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు తెలిసి ఇప్పుడు ఓవరాల్ అంతా అయిపోయాక మీరు నబీల్, మణికంఠ అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ని డిస్క్వాలిఫై చేసి పక్కన పడదొబ్బడం వల్ల ఇప్పుడు ఏమైంది, మీకు 9 మంది వైల్డ్ కార్డులు రాబోతున్నారు. అదే మీరు స్ట్రాంగ్ వాళ్ళని ముందే ఏం చేసి వీక్ వాళ్ళని మాత్రమే పక్కన పడదొబ్బు ఉంటే అప్పుడు సీన్ వేరేలా ఉండేదంటూ ఈ రకంగా ఏదైనా క్రియేట్ చేసి హౌస్ మేట్స్కి చూపించగలిగితే మాత్రం అదిరిపోద్దని నాకు అనిపించింది. సో అలా ఏమైనా చూపిస్తారా? వెయిట్ అండ్ సీ, ఎందుకంటే నెక్స్ట్ సండే కూడా అయిపోయాక కదా వాళ్ళు వచ్చేది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత నిఖిల్ సార్ అప్పుడప్పుడు ఇలా మిస్బ్యాలెన్స్ అవుతుందంటే మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అన్నట్టుగా ఒక క్వశ్చన్ అయితే వేసేస్తారు. దానికి ఇమీడియట్గా ప్రేరణ ఒక కైండ్ ఆఫ్ బ్లష్ ఇచ్చింది చూసారా, ప్రేరణని భలే చూపించారు. కెమెరా ఇమీడియట్గా ప్యాన్ అయింది ఆమె ఫేస్ మీదకి అన్నట్టుగా అయితే నవ్వింది. ఆడియన్స్ మ్యాక్సిమం కూడా అలాగే ఫీల్ అయ్యి ఉంటారు. ఆడియన్స్ కాకపోయి ఉంటే ఎవరింట్లో వాళ్ళే చూస్తుంటారు కాబట్టి వాళ్ళు గట్టిగా విజిల్ వేసి ఉంటారు. ఆ విజిల్ హౌస్లో అక్కడే నాగార్జున గారు ముందు కాబట్టి విజిల్ వేయలేరు కాబట్టి ప్రేరణ మైండ్లో విజిల్ వేసుకొని ఆ విజిల్ సౌండే ప్రేరణ నవ్వు రూపంలో, ఆ బ్లష్ రూపంలో ఇట్లా వచ్చిందనమాట. అది సో అందుకే అన్నాను ప్రేరణ ఈజ్ ద బెస్ట్. తనకి ఈ ఎపిసోడ్ అనేది నబీల్కి ఎంత ప్లస్ అవుతుందో అందులో డెఫినెట్లీ ఒక 50% వరకు ప్రేరణకు కూడా ప్లస్ అన్నట్టుగా నాకు అనిపించింది. మంచి ఫైర్ ఉన్న కంటెస్టెంట్ అన్నట్టుగా ఖచ్చితంగా వాళ్ళ ఆడియన్స్కి ఎక్స్పోజ్ అయిన కంటెస్టెంట్ ప్రేరణ అని చెప్పాలి. అండ్ తర్వాత నామినేషన్ స్ట్రాంగ్, బట్ నాగార్జున గారు అదే అనుకుంటున్నారు. ఇప్పుడు బేసిక్గా ప్రేరణ ఏమంటుంది, అసలు స్టార్టింగ్లో నేను ఆయన ఎంతో స్ట్రాంగ్ అనుకున్నాను, బట్ ఊకొకే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు, నవ్వు అయితే కంప్లీట్గా 0 అయిపోయాడు అందుకే అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. సో నామినేషన్స్లో కూడా పాయింట్స్ చెప్తుంటే నేను ఒకరిని నామినేట్ చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా వెంటనే సపోర్ట్కి వస్తుంటారు, ఆర్గ్యుమెంట్కి దిగుతుంటారు మాతో అన్నట్టుగా అయితే చెప్తుంది సీత. అక్కడ ఏంటంటే మామూలుగా సోనియాతో మాట్లాడుతుంటాను, సోనియాతో ఆర్గ్యుమెంట్ చెప్తుంటే మిగతా 2 బాడీ గార్డ్స్ 2 పాలేర్లు వస్తూ ఉంటారు. నిఖిల్ గురించి ఎవరైనా మాట్లాడుతుంటే మిగతా 2 పాలేర్లు వస్తారు. ఎవరికి వాళ్ళు పాలేర్లో సోనియా మాత్రం అక్కడ యజమాని అయిపోయింది అనమాట. యజమాని కింద వీళ్ళిద్దరు చిన్న పాలేరు పెద్ద పాలేరు లాగా అయిపోయింది పృథ్వీ అండ్ నిఖిల్ రెస్పెక్టివ్లీ. సో ఇది చూసే ఆడియన్స్కి ఎవరికైనా సరే చాలా చిరాకే అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మాస్టర్ జీవితంలో ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే ఏ ఇష్యూ అయినా 2 మధ్య ఉన్నప్పుడు అది వాళ్ళిద్దరు మాత్రమే సాల్వ్ చేసుకోవాలి. వాళ్ళిద్దరు మాత్రమే సాల్వ్ చేసుకునే ఉద్దేశం ఉంటే, లేదా ఆర్గ్యుమెంట్ పెట్టేసుకుని అలా కంటిన్యూ చేస్తే ఉద్దేశం ఉంటే వాళ్ళు మాత్రమే ఉండాలి. పక్కన 3వ వ్యక్తి వచ్చేవాడు ఉంటే ఆ 3వ వ్యక్తి ఇద్దరిని కలిపేవాడు అయి ఉండాలి, కానీ ఒకరి సైడ్ తీసుకొని ఇంకొకరి మీదకి యుద్ధం చేసేవాడు అస్సలు అయ్యి ఉండకూడదు. అలాంటి వాడు చాలా డేంజర్. ఇప్పుడు ఏ అండ్ బికి ఫైట్ జరుగుతుంటే ఏకి బి అనేవాడు పెద్ద వెధవ, బికి ఏ అనేవాడు పెద్ద వెధవ, సి అనేవాడు మధ్యలో వచ్చి దూరి బికి సపోర్ట్ చేస్తూ ఏని తిడుతూ ఉంటే నాకు తెలిసి ఏకి బి కంటే కూడా సి అనేవాడే పెద్ద శత్రువు అవ్వాలి. వీడు పెద్ద వెధవై ఉండే ఫస్ట్ టార్గెట్ బి పక్కన పెట్టి సి మీద కాన్సన్ట్రేట్ చేసి సిని ఎలాగైనా సరే తొక్కి పడదొబ్బాలన్నమాట. సో మధ్యలో ఇన్వాల్వ్ అయ్యే జోకర్ గాలని ఫస్ట్ తీసి పక్కన పడదొబ్బాలి. రియల్ లైఫ్లో కూడా నాకు చాలామంది ఇసుంటోళ్ళు తగిలారు కాబట్టి నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల ఇలాంటివి చెప్తుంటాను అనమాట. ఇలాంటి పాయింట్స్ నాకు ఎందుకో బాగా స్ట్రెస్ చేయాలనిపిస్తుంది, పక్క మధ్యలో దూరే పుడకల్లాగా. తర్వాత అండ్ బేసిక్గా ఇంకో మాట కూడా నాగార్జున గారు, నువ్వు అసలు ఎవరు ఎదురు పడితే వాళ్ళకి కన్వీనియంట్గా మాట్లాడుతుంటావు, వాళ్ళకి అప్పటికప్పుడు నచ్చేలా ఒక ఆన్సర్ ఇస్తుంటావు, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అప్పటికప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దేమో, బట్ లాంగ్ టర్మ్లో ఆ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది కదా అన్నట్టుగా అయితే ఆయన చెప్పారు. నాకు నిజానికి అదే కదా, ఇప్పుడు అభయ్ నవీన్ ఉన్నప్పుడు ఈయన మనోడు నిఖిల్ రెడ్ బాల్ ఈమెకి ఇవ్వబోతున్నప్పుడు సోనియాకి ఎలాగో ఇచ్చేస్తారా అని ఆల్రెడీ అందరు అనుకుంటున్న టైంలో ఇప్పుడు నిఖిల్ వాళ్ళు అనుకున్నట్టే పొయ్యి ఇచ్చేస్తే ఆమె అనుకున్నాం కదా ఇంకేంటి నిఖిల్ పెద్ద పప్పెట్రా పెద్ద పాలేరు అన్నట్టుగా
అందరూ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఎలాగైనా పాసిఫై చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ అభయ్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు కాదభయ్ ఈ సోనియా ఏంది పెద్ద డామినేటింగ్ చేస్తుంది పిల్ల, నాకు అసలు ఏం నచ్చదు అన్నట్టుగా ఏదో కంటి తుడుపు మాటలు మాట్లాడుతుంటే ఆ కంటి తుడుపు మాటల్ని నమ్మేయడానికి అంత రెడ్ ఫ్లవర్ గాళ్ళు ఎవరు లేరు అక్కడ హౌస్లో. నిఖిల్ అది తెలుసుకోవాలి. అప్పటికప్పుడు షార్ట్ టర్మ్గా వాళ్ళని కన్విన్స్ చేయడం కాదు బాబాయ్, ఆడియన్స్ని కదా కన్విన్స్ చేయాల్సింది. ఇప్పుడు మీకు ఓట్లేయాలంటే నీ పక్కన ఉన్న కంటెస్టెంట్స్ వేయలేరు కదా, బయట ఈ షో చూసి ఆడియన్స్ ఓట్లేస్తారు. సో ఆడియన్స్ని కన్విన్స్ చేయడం, ఆడియన్స్ని ఇది నేను ఇది చేసేది కరెక్టు, నేను ఇది నిజంగా హార్ట్ఫుల్గా చేస్తున్నాను, నేను ఇది చాలా ఆలోచనతో చేస్తున్నాను అని నువ్వు వేసే ప్రతి అడుగు ఆడియన్స్కి క్లారిటీ ఉండేలాగా చేయాలి, కానీ నీ తోటి కంటెస్టెంట్స్కో మరొకరికో కాదు. అది నిఖిల్కి ఫస్ట్ తెలుసుకోవాల్సిన మ్యాటర్. దాని తర్వాత నీ క్లాన్కి అండ్ ఇంకోటి నిఖిల్ క్లాన్కి ఎందుకు ఎవరు రావడం ఇష్టపడలేదు అన్నట్టుగా ఆయన్నే అడిగితే, కాదు సార్ బేసిక్గా మేము ముగ్గురం ఎప్పుడు ఉంటున్నాం కదా, జాయింట్గా ఉంటున్నాం, అందుకే రావట్లేదు అన్నట్టుగా అంటున్నాను. దానికి కాదమ్మా, నువ్వు దేనికి పడితే దానికి ఒక అదే పరంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు కదా, అందుకు ఎవరో రావట్లేరు అన్నట్టుగా అయితే చెప్తున్నారు. సార్ ఓకే సార్ నేను కరెక్ట్ చేసుకుంటాను అన్నట్టుగా. ఇంకా ఎందుకు సార్ ఆల్రెడీ పొడిచినాక ఇంకా చచ్చాడా లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ పొడుస్తారని మనసులో అనుకున్నట్టుగా అయితే అనుకొని ఉంటాడని అనిపించింది అని ఫేస్ చూసినప్పుడు. ఎందుకంటే చాలా ఆ నిఖిల్ ఫేస్కి 0 అని స్పెషల్గా ఆ రెడ్ స్టాంప్ వేయాల్సిన అవసరం లే, ఆల్రెడీ ఫేస్ రెడ్గానే అయిపోయింది అక్కడ. దాని తర్వాత సోనియా పృథ్వీని హీరోగా వేసేసింది. ఎందుకు నిఖిల్కి వేస్తే ఇప్పుడు జనాలు వచ్చి కంటెస్టెంట్లో నాగార్జున గారు వచ్చి ఊస్తారు కాబట్టి ఆమె వేసేసింది అనమాట. అండ్ వీళ్ళు కూడా నిఖిల్ కూడా పృథ్వీకి వేసాడు హీరో, సోనియాకి ఎందుకు వేయలేదు, సేమ్ రీజన్ అనమాట. ఇదే ఎంతసేపు అదే సర్కిల్లో ఇటు కాకపోతే ఇటు తప్ప బయట జనాలకి వెళ్ళరే, బయట వ్యక్తులకు వెళ్ళరే, బయట వాళ్ళు మనుషులు కాదా, అది ఎంత చెప్పినా మేము ఇంతే మా పైత్యం ఇదే అన్నట్టుకంటే ఎవరికి నష్టం, వాళ్ళకే నష్టం. ఎవరు ఇంత యాటిట్యూడ్ ఇంత ఈగోలు ఇంత అన్నీ చూపిస్తే వాళ్ళకే నష్టం అంతే. జనాల కోసం మేము ఆడం, జనాలు మాకేంద్ర ఓట్లేస్తుంది, మాకు మేమే ఓట్లేసుకుంటాం, మేము ఫుల్గా ఆల్రెడీ సెట్ చేసుకొని వచ్చాను, నాకు సోనియానే కావాలి, నాకు నా పృథ్వీనే కావాలి అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఇలా గేమ్లు ఆడుతూ ఉంటే హ్యాపీగా ఎంత పెద్ద ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్లు కూడా ఈజీగా బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ వారం సోనియా అయింది, నెక్స్ట్ వారం పృథ్వీ అవుతాడేమో, పృథ్వీకి పెద్ద ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ఏం కాదు, డేంజర్ జోన్ కంటెస్టెంటే. మేబీ ఈ వారం సోనియా వెళ్ళకపోతే మనోడే బట్టలన్నీ సర్దుకొని హ్యాపీగా దండ మీద ఉన్న బట్టలు ఆరకపోయినా కూడా అదే సర్దుకొని సూట్ కేసులో కుక్కొని మరి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది అర్థం కావట్లేదు వీళ్ళకి, వాళ్ళ ఈగోకి వెళ్తున్నారు కానీ బయట దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఆ ఈగో వల్ల వీళ్ళందరినీ ఆడియన్స్ పోగో ఛానల్లో కార్టూన్స్ లాగా చూస్తున్నారని అర్థం కావట్లేదు. తర్వాత సోనియా పృథ్వీని చూస్తే చాలా ప్రోగ్రెస్ అయిండు, బెలూన్ టాస్క్లో అదరగొట్టిండు. దాని ఇంతకుముందు ఏది కరెక్ట్ అయితే దానికి స్టాండ్ అవుతూ ఉండో అండ్ ఎఫర్ట్ చాలా కనిపిస్తున్నాయి. ఇంకా దానికి తోడు ఇంకేం కరెక్ట్ చేసుకోవచ్చు అంటూ చాలా ప్రోగ్రెసివ్గా ఆడుతున్నాడు అన్నట్టుకైతే అంటుంది. ఓకే బాగానే ఉంది, కన్విన్సింగ్గానే అని అనుకోవచ్చు. ఇదే పాయింట్లో పక్కన వేరే సీత క్లాన్లో ఎవరికైనా చెప్పుంటే ఇంకొంచెం చూస్తానికి జెన్యూన్గా అనిపించేది. సొంతోళ్ళకే చెప్పింది కాబట్టి అన్నట్టుగా అనిపించింది వినేటప్పుడు. తర్వాత సీత నబీల్ని హీరోగా చేస్తూ యాజ్ యూజువల్గా సేమ్ పాయింట్ అండ్ నిఖిల్ని జీరోగా చేస్తూ రచ్చ వైల్డ్ కార్డ్స్ టాపికే మళ్ళీ వచ్చేసి అక్కడ నబీల్ని తీయడం ఏంటి, నబీల్ అంత మంచిగా ఆడేటోడు, ఆడ మన కోసం ఆడి వైల్డ్ కార్డ్ నాపాలనే ఉద్దేశం పక్కన పెట్టేసి వాళ్ళ క్లాన్ వాళ్ళు సక్సెస్ అవ్వాలి, వాళ్ళ క్లాన్ వాళ్ళు ముందుకు వెళ్ళాలన్నట్టుగా ఆలోచించాడు పిచ్చిగా అన్నట్టుగా. సీత ఒక పాయింట్ తీసింది, నాగార్జున గారు కూడా డౌట్ లేకుండా ఎస్ యు ఆర్ రైట్ సీత అన్నట్టుగా అయితే ఫుల్ మార్కులు 100 మార్కులు వేసేసారు అక్కడ. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ లేదు ఉందని ఏంటి సీత యాక్చువల్లీ నిఖిల్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు అన్నట్టుగా అంటుంటే నాగార్జున గారు కూడా దాన్ని ఒప్పుకొని నిఖిల్ నువ్వు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావమ్మా అంటే లేదు సార్ ఇన్ఫ్లుయెన్స్ కాదు అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావనే హౌస్ మొత్తం అంటుంటే నువ్వేంటమ్మా అంటే సార్ ఓకే సార్ నేను కరెక్ట్ చేసుకుంటాను అన్నట్టుకైతే మళ్ళీ అయిపోయింది అన్నమాట. దేనికి అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా అవతల వాళ్ళు చెప్తున్నా కూడా నాగార్జున గారు కూడా కన్విన్స్ అయ్యి ఆయన కరెక్ట్ అంటున్నా కూడా ఇంకా వీళ్ళకి ఇంకా మారరా, వీళ్ళు ఇలాగే ఉంటారా, అరే ఏమన్నా బీక్కుండా ఇలాగ నాకు ఆడియన్స్ ఓట్లు ఎందుకురా, నేను ఫుల్గా సెట్ చేసి వచ్చా, పిఆర్లు మొత్తం మనోళ్ళే
తలా ఒక మూర మలుపులు ఇచ్చిన, తలా ఒక డజన్ అటుపళ్ళు కూడా పంచిన, అస్సలు ఫుల్ ఓట్లు మనకి అన్నట్టుగా అయిపోయింది వీళ్ళ యాటిట్యూడ్ చూస్తుంటే. టూ మచ్ ఆఫ్ ఇరిటేషన్ అయిపోయింది. ఓ గాడ్. అండ్ తర్వాత చేస్తేమో సోనియా టాపిక్ వచ్చింది. అడల్టరేటెడ్ అని అప్పుడు విష్ణు అన్నావు, ఇప్పుడు నువ్వేందమ్మా అన్నది యష్మిని. ఆ రకంగా పృథ్వీ నిఖిల్ మీద కాన్సన్ట్రేషన్ కాదమ్మా, నీకేం మీద కాన్సన్ట్రేషన్ పెట్టు అన్నట్టుగా అయితే చెప్తుందన్నమాట. పృథ్వీ నిఖిల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టొద్దు అని వాళ్ళిద్దరిని పాలేర్లుగా చేసి కూలోల్లాగా పట్టుకొని వేలాడుతున్న ఈమె చెప్పాలా? అయ్య బాబోయ్. పృథ్వీ నిఖిల్ పొద్దున్న చేస్తే ఏదైనా ఇష్యూ ఉంటే చిన్నపాలైతే పోరా, నీకు ఫుల్ కండలు ఉన్నాయిగా, అది చేసారా వాళ్ళని. అరే నిఖిల్ నువ్వేంట్రా, నువ్వు చీఫా, నా చీపురా, నువ్వు చీపు కాళ్ళగా అన్నట్టుగా ఆమె ఇద్దరిని ఆ రేంజ్లో వాడేసుకొని ఈమె మళ్ళీ పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నా గేమ్ చూడమ్మా, పృథ్వీని నిఖిల్ని కాదు అన్నట్టుగా అనడం. అది ఏంటది? డబల్ మీనింగ్ కాదా అది? చిన్న పిల్లోని అడిగినా చెప్తారు అది క్లియర్ డబల్ మీనింగ్ అని. ఈమె అది కవర్ చేసుకోవడానికి నేను అలా అనలేదు ఇలా అనలేదు అని చెప్తే నమ్మేయడానికి అంత రెడ్ ఫ్లవర్లు ఎవరు లేరు కదా అక్కడ. రెడ్ ఫ్లవర్లు ఎవరు లేరు. దాన్ని ఎంత కన్విన్సింగ్గా చేయాలని అక్కడే ఉన్న సోనియా కానీ అక్కడే ఉన్న నిఖిల్ కానీ పృథ్వీ కానీ అది నమ్మించాలని చూస్తున్నారు. నమ్మించాలని చూసినా కూడా ఎవరు నమ్ముతారు చెప్పండి. కానీ ఇక్కడ ప్రేరణ భలే లేచి ఇమీడియట్గా తను అన్నారు కదా, దీనివల్ల క్లాన్కి ఎవరు పోలేదు సార్. అసలు దేనికైనా సరే వాళ్ళు క్లియర్గా అక్కడ ఆబ్వియస్గా కనిపిస్తున్నా కూడా మళ్ళీ దాన్ని డెకరేట్ చేసి నీట్గా చెప్పాలని చూస్తారు అన్నట్టుగా అయితే చెప్పింది. హ్యాట్స్ ఆఫ్ అనిపించింది ప్రేరణ. ఎస్, బయట ఆడియన్స్కి మైండ్స్లో ఏముందో ఎగ్జాక్ట్గా ప్రేరణ అది పట్టుకొని అనడం అనేది ఫెంటాస్టిక్ థింగ్ అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ ప్రేరణ ఆ విషయంలో మాత్రం. అండ్ అందుకే అన్నాను ఇవాళ నబీల్ తర్వాత సెకండ్ బెస్ట్ ఎపిసోడ్, సెకండ్ కంటెస్టెంట్కి బెస్ట్ ఎపిసోడ్ అయ్యేది ప్రేరణకు మాత్రమే అన్నట్టుగా అనిపించింది. వెరీ 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 ఫైర్ ఉన్న కంటెస్టెంట్, మంచి ఆడపులి. నిజమైన ఆడపులి అనే ట్యాగ్ కోసం సోనియా ట్రై చేసింది, యష్మి ట్రై చేసింది. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ వరకు చూసుకుంటే ఖచ్చితంగా ఆ ట్యాగ్ ప్రేరణకి దక్కాల్సింది అన్నట్టుగా అర్థమైంది కదా. ఎస్. అండ్ తర్వాత ఏంటి సోనియా చెప్తున్న తర్వాత యష్మి గురించి కంప్లీట్ సార్ నన్ను అదే ప్రాసెస్లో ఆర్గ్యుమెంట్ టైంలో నువ్వు పృథ్వీని కానీ నిఖిల్ని కానీ నేను వాడుకుంటున్నా అన్నట్టుగా అన్నారు సార్. అండ్ నేను అప్పుడే వెళ్ళి అమ్మ దయచేసి నువ్వు ఇప్పటి నుండైనా నా గేమ్ చూడు అన్నట్టుగా నేను అనేసాను అన్నట్టుగా చెప్తున్నా అన్నమాట. దయచేసి నా గేమ్ చూడు అన్నట్టుగా అన్నావా? ఇది ఎప్పుడు అన్నావు? అంటే సపరేట్గా వెళ్ళి చెవులో ఏమని చెప్పావా? కెమెరాస్లో అస్సలు పడకుండా అలా ఎలా చెప్పావమ్మా? అంత అంటే నాగార్జున గారు కూడా రెడ్ ఫ్లవర్ ఒక చెవిలో కాకుండా ఇంకో చెవిలో కూడా పెట్టుకొని వచ్చారు అన్నట్టుగా ఫీలింగ్లో ఉన్నావా? ఆడియన్స్ అందరు అంత పిచ్చోళ్ళు అనే ఫీలింగ్లో ఉందా? ఎవరిని పడితే అలా ఆమె ఏమనుకుంటుందే, ఏం చెప్పాలనుకుంటుందే చెప్పేస్తుంది కన్వీనియంట్గా. ఏంటో తర్వాత యష్మికి కూడా నాగార్జున గారు అడుగుతుంది ఏంటంటే అలా కాదమ్మా, ఇప్పుడు ఆమె ఆట గురించి కాదు పర్సనల్ లెవెల్లో ఒక కమెంట్ చేసినప్పుడు నువ్వు అప్పటికప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలే అని యష్మిని కూడా అడుగుతున్నారు. బట్ ఏంటంటే అది ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతుంది, మాటల యుద్ధం. ఒక మాట అక్కడి నుంచి వస్తే ఇంకో మాట, ఒక బాణం అక్కడి నుంచి వస్తే ఇంకో బాణం ఎక్కడ బాణం గుచ్చుకుంటుందని ఈలోపు ఇంకో బాణం జర్రమని విసరడమే తప్ప అది అంత కాన్సన్ట్రేటెడ్గా ప్రతి ఒక్క మాట వినే ఒక సిచ్యుయేషన్ అయితే లేదు అక్కడ. ఒక మాట ఇస్తే ఇమ్మీడియట్గా కౌంటర్ వేయాల్సిందే అనే ఇద్దరు ఆవేశపరులు కాబట్టి వాళ్ళిద్దరికీ ఏది కనపడలేదు. ఒకవేళ ఒకరు ఆలోచించే మనిషి అయ్యి ఉండి ఒక్కరు మాత్రమే ఆవేశపరులు అయ్యి ఉంటే మేబీ క్లారిటీ వచ్చేదేమో. కాబట్టి యష్మికి అక్కడ క్లారిటీగా వినపడలేదు అనేది ఇక్కడ క్లియర్ అయిపోయింది మనకి. అండ్ తర్వాత ఏంటి విష్ణు అసలు నేను కలిపేది పులిహోర నాన్న, నాకు పులిహోర కంటెంట్ కావాలి. ఒరే నేను పులిహోర కలుపుతున్నాను రా, అందరూ చూడండి రా, నన్ను చూడండి, నేను ఇక్కడ వచ్చింది దానికోసమే, నన్ను గుర్తించండి రా బాబు, నేను పులిహోర కలుపుతున్నా, పులిహోర అంటూ సెంటర్లో ఎలాగైతే ఒక పులిహోర బండి పెట్టుకొని ఇలా అరుచుకుంటూ జాంపల్లే అంటూ ఎలా అరుచుకుంటూ అమ్మేస్తారో ఈమె కూడా పులిహోరే అంటూ అమ్ముకుంటున్నట్టుగా అయిపోయింది అనమాట. నాగార్జున గారిని అదే పనిగా కావాలని ఆవిడని ఈ పాయింట్లో ఐడెంటిఫై చేయాలి. ఆమె పృథ్వీకి పులిహోర కలుపుతుందని అందరికీ తెలియాలి.
ఆడియన్స్కి తెలియాలి, నాగార్జున గారికి బిగ్ బాస్ వాళ్ళకి తెలియాలి, తద్వారా నాకు ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇవ్వాలి. నేను ఎలాగో బీభత్సమైన ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ లేవు, నామినేషన్లో ఇరగదీసే పాయింట్లు లేవు, లేకపోతే టాస్క్లు ఆడుతూ కుమ్మేసి అవతలని వంగతీసి గుద్దే లెవెల్ అగ్రెషన్ లేదు, బీభత్సంగా ఆడలేను, ఏమీ ఆడలేను. కాబట్టి కనీసం ఈ పులిహోరాన్ని ఇస్తాను కదా, ఆ కంటెంట్ అన్నా వేసుకోండిరా బాబా, కొంచెం నాకు ఆ కంటెంట్ కూడా వస్తుంది కాబట్టి కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఆ కంటెంట్తోనే సస్టైన్ అవుతాను అన్నట్టుగా అయితే అనిపిస్తుంది అన్నమాట కదా. ఎన్నిసార్లు అనిపించింది కదా, కావాలనే అది తెలియాలి, నాగార్జున గారు ఐడెంటిఫై చెయ్యాలి, ఆడియన్స్కి అర్థం కావాలి అని ఎంత బాగా చెప్పేసిందో. ఏంటి ఇది పృథ్వీ గురించి చెప్తూ, సార్ మీకు పృథ్వీలో ఇంకేదైనా మీరు పృథ్వీలో ఇంకేదన్నా చూస్తున్నారా సార్ అంట. ఇంకేదన్నా అంటే ఏం చూడాలి, ఏం చూడాలమ్మా, అది ఇంకో కావాలని ఇలాంటివి సోనియాకి ఆమె 0 ఇస్తూ కూడా సోనియా ఐమ్ వెరీ సారీ, యు ఆర్ వెరీ డియర్ టు పృథ్వీ బట్ సారీ అన్నట్టుగా అయితే చెప్తుందన్నమాట. నువ్వు సోనియాకి 0 ఇచ్చేటప్పుడు నువ్వు పృథ్వీకి క్లోజ్ అయినా కానీ నేను వేస్తున్నా అనే పాయింట్ ఎందుకు వస్తుంది అక్కడ? ఇప్పుడు విష్ణు ఏమన్నా పృథ్వీ వాళ్ళ వైఫా? పృథ్వీ వైఫ్ అంటున్నా, సోనియా పృథ్వీ వాళ్ళిద్దరు ఏమన్నా వైఫ్ అండ్ హస్బెండా? ఒక్కరికి ఇస్తే ఇంకొకరు బాగా హర్ట్ అవ్వడానికి? అలా కాదుగా. దేనికి ఇంత ఓవర్ యాక్షన్? ఇంకోటి పృథ్వీపై చూపించే కేర్కి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అంట. ఏంటది? నా మొగుడిని అంత బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని ఒక వైఫ్ ఎలాగైతే ఫీల్ అవుద్దో ఇక్కడ అలాగే ఉంది. చాలా అసహ్యంగా ఉంది ఇదంతా. చాలా పులిహోర అందరికీ కనబడాలని ఆమె సెల్ఫ్ ప్రమోషన్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ప్రమోషన్ అనేది ఎప్పుడైనా సరే అది డిఫాల్ట్గా కనిపిస్తే అది ఆర్గానిక్గా ఉంటుంది. ఇలా కావాలని పోర్ట్రే చేసుకోవాలనుకుంటే అసహ్యంగా ఉంటుంది. సీజన్ 3లో రాహుల్ అండ్ పునర్నవి మధ్య ఎలా ఉంది? వాళ్ళు ఎప్పుడైనా బయట పడాలనుకున్నారా? బయట ఆటోమేటిక్గా పడిపోయింది కాబట్టి అది ఆర్గానిక్గా అనిపించి అద్దరిపోయింది. లిటరల్గా చెప్పాలంటే ద బెస్ట్ లవ్ పేర్ అన్నట్టుగా అనిపించింది బిగ్ బాస్ కంప్లీట్ ఇన్ని సీజన్స్లో మనం చూసుకున్నా కూడా. అఫ్కోర్స్ సీజన్ 4లో నిఖిల్, మోనల్ లాంటివి ఎన్ని ఉన్నా కూడా ఐ పర్సనలీ ఫీల్ రాహుల్ అండ్ పునర్నవి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది బాగుండడం, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ సాంగులు పెట్టడం, రాహుల్ని సీక్రెట్ రూమ్ నుంచి మళ్ళీ హౌస్లోకి తీసుకొచ్చేటప్పుడు వచ్చే ఆ ప్రోమో నాకు ఇంకా గుర్తుంది. అద్దరిపోయే సాంగ్, అద్దరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఫ్యాంటాస్టిక్ అని చెప్పాలి. అసలు ఏ రకంగా చూసుకున్నా కూడా ద బెస్ట్ కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ అని చెప్పాలి వాళ్ళిద్దరి మధ్య. అలా ఉండాలి ఆర్గానిక్గా. అంతేగాని ఇంటెన్షనల్గా తెచ్చిపెట్టుకున్న ప్రేమ, కంటెంట్ కోసం తెచ్చిపెట్టుకున్న కష్టాలు చూస్తుంటే చూడటానికి సిల్లీగా అనిపిస్తుంది, చైల్డిష్గా అనిపిస్తుంది. సో విష్ణుప్రియ ఇవాళ చేస్తుంటే కూడా నాకు చాలా చిన్నపిల్లలు చేసేలాగా ఇది ఎల్కేజీ పిల్ల ఆరాటపడుతున్నట్టుగానే అనిపించింది తప్ప ఎల్కేజీ పిల్ల బల్పం కోసమో పల్క కోసమో ఆరాటపడినట్టుగా అనిపించింది. ఇట్ అస్సలు ఆర్గానిక్గా ఐ డింట్ ఫీల్. అండ్ తర్వాత తను ఏదైతే నిఖిల్ని గాజులు బొట్టు బిల్ల అన్నట్టుగా కమెంట్ చేసినా అసలు చీఫ్ లాగా ఎక్కడున్నాడో గాజులు బొట్టు బిల్ల ఇస్తే ఆయనకి సరిగ్గా సరిపోతుంది అన్నట్టుకైతే అంటుందన్నమాట. ఇది మరొకటి ఇక్కడ విష్ణు దొరికిపోయింది అనే కంటే కూడా నాకు తెలిసి నిఖిల్కి అది ఇంకెక్కువ పెద్ద రిమార్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి వరకు కూడా ఎపిసోడ్లో నిఖిల్ సోనియా కింద చెంచాలాగా ఉంటున్నాడని అందరూ వాళ్ళ చేష్టల ద్వారా చెప్పారు. ఇక్కడ డైరెక్ట్గా విష్ణు ఆ మాట అన్నది అనేది కూడా వీడియో ప్లే చేశారు. కాబట్టి అది ఇంకా ఎంత గట్టిగా ఉండాలి, నిఖిల్కి ఇంకా ఏ రేంజ్లో హర్టింగ్గా ఉండాలి. అది విష్ణు మీద హర్టింగ్గా కాదు, ఆయన పద్ధతి ఇలా ఉంది హౌస్లో, ఆ హౌస్లో అందరు నా గురించి ఎంత చీప్గా అనుకుంటున్నారో, చిచి నన్ను నేను మార్చుకోవాలన్నట్టుగా ఆయన మీద ఆయన వర్కౌట్ చేయడం మొదలు పెట్టాలి కానీ మరొక విధంగా కాదు. అది ఫస్ట్ నిఖిల్ తెలుసుకోవాలి ఈ ఓవరాల్ మ్యాటర్లో అయితే. సో నాకు విష్ణు వీడియో ప్లే చేసినప్పుడు అది ఆమె కంటే కూడా నిఖిల్కే ఎక్కువ పెద్ద దెబ్బ అని నాకు అనిపించింది అనమాట. అండ్ తర్వాత యష్మికి మణికంఠ బాయ్ కాదనే ఆ వీడియో ఏదైతే ఉందో, మణికంఠని కౌంట్ చేయట్లేని వీడియో, అది కూడా జస్ట్ నాకు ఇంటెన్షన్ లేదు, సాధారణ మామూలుగా అనేసిన ఒక కాన్వర్జేషన్లో అన్నా కాబట్టి యష్మి అక్కడ క్లియర్గా సారీ చెప్పేసింది. మరి దాన్ని ప్రొలాంగ్ చేయాలనే ఉద్దేశం ఆమె ఏమాత్రం పెట్టుకోలేదు. అన్నెసరిగా ఏదైనా తప్పు చేస్తే రైట్ అవే ఒప్పేసుకోవాలి. మళ్ళీ దాన్ని ప్రొలాంగ్ చేసి ఎందుకన్నానంటే అన్నెసరీ నెగిటివిటీ వస్తుంది తప్ప మరొకటి కాదు. సో ఆ విషయంలో యష్మిని వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇమీడియట్గా దాన్ని సారీ చెప్పేసి క్లోజ్ చేసినందుకు. అండ్ మణికంఠకు కూడా నీకు అలాంటివి ఏదైనా కమెంట్స్ ఉన్నాయనుకో, నువ్వు మాట్లాడొద్దు అని ఇమీడియట్గా షౌట్ చేయడం కాదు, దానికోసం ఆ స్టాండ్ తీసుకోవాలి. ఎట్లా అంటావు, ఎందుకద్దా కూర్చుందా ఇక్కడ రచ్చబండ మీద వేసుకుందాం అన్నట్టుగా నువ్వు లొల్లికి దారి తీయాలన్నట్టుగా అయితే బిగ్ బాస్ అంటారు. అవును కదా, లొల్లికి దారి తీస్తేనే కదా కంటెంట్ వచ్చేది, చూసే వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉండేది, రివ్యూవర్స్కి మాకు కూడా మంచి థంబ్నెయిల్స్ పెట్టుకోవడానికి ఉండేది.
అది దాని తర్వాత సీత. ఇప్పుడు ఇదంతా జరిగింది కదా, వాళ్ళ త్రిమూర్తుల గురించి సీత అలా అనేసరికి ఇమీడియట్గా సీత క్లాన్ దగ్గర అందరి దగ్గర పోయి మళ్ళీ ఈమె పెద్దరికం చేస్తుందన్నమాట. వాళ్ళ పాలన, వాళ్ళ పెద్ద పాలనని కాపాడడానికి వెళ్తుంది ఈ సోనియమ్మ వెళ్ళి అసలు ఏంది ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంది, నేను ఎక్కడ వేసిన అది ఇది అన్నట్టుగా ఏదైతే వైల్డ్ కార్డ్స్ గురించి ఇష్యూ ఉందో దాని గురించి కానీ మిగతా ఇష్యూస్ గురించి కానీ వాళ్ళిద్దరు మాట్లాడుతుందో. ఇప్పుడు నేను నిఖిల్ గురించి చెప్తే నీకేంది బాధ, నువ్వు మళ్ళీ వస్తున్నావేంది మధ్యలోకి అని మళ్ళా సీత అంటుంది. నాగార్జున గారు చెప్పినప్పుడు అసలు వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు, సోనియాకి కానీ వీళ్ళకి కానీ. ఇప్పుడు నిఖిల్ గురించి అక్కడ మాట్లాడేది ఎవరు? నిఖిల్ కదా మాట్లాడుకోవాల్సింది. నిఖిల్కి ఈమె ఏమన్నా గార్డియనా, లేకపోతే ఆ క్లాన్కి చీఫ్ అయినా? క్లాన్కి చీఫ్ అయినా కూడా వాళ్ళ తరపున మాట్లాడడానికి ఈమె స్కోప్ లేదు. పోన్లే ఒక చీఫ్ హోదాలో మాట్లాడుతున్నా అర్థం చేసుకోవడానికి కూడా అట్లా కూడా లేదు. ఈమె పులోమని ప్రతిసారి నాగార్జున గారు అంత పెద్ద క్లాస్ పీకి మిగతా హౌస్ మేట్స్ అందరూ అలా వీళ్ళ ముగ్గురిని కొడుతున్నా కూడా ఇంకా అదే కైండ్ ఆఫ్ డామినెన్స్ చూపిస్తుందంటే ఇంకా ఎవరు ఏం చెప్పాలి ఈమెకి? నాకు తెలిసి రేపటి ఎలిమినేషన్తో సోనియాకి క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. నేను ఏదో అనుకుంటే బయట జరిగేది ఇంకోట. ఇంతమంది హౌస్ మేట్స్ మా ముగ్గురికి నెగిటివిటీ వస్తుంది అంటే మా ముగ్గురు గురించి హౌస్ మొత్తం మాట్లాడుకుంటుందంటే డౌట్ లేకుండా ఇంకేముందరా, మాకు ఫుల్ పబ్లిసిటీ వస్తుంది, పబ్లిక్ అందరు మాతోనే అన్నట్టుగా అయితే అనుకోవడం చాలా సర్వసాధారణం. ఇప్పటి వరకు బిగ్ బాస్లో జరిగింది కూడా ఇదే. ఎప్పుడైనా సరే ఒక కంటెస్టెంట్ గురించి, ఒకరిద్దరు కంటెస్టెంట్ గురించి హౌస్ మొత్తం మాట్లాడుకుంటుందంటే ఆ ఒకరిద్దరు కంటెస్టెంట్స్కి లవ్ ఆడియన్స్ నుంచి ఖచ్చితంగా వచ్చి తీరింది ఇన్ని ఇయర్స్ బిగ్ బాస్ హిస్టరీలో కూడా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ 8th సీజన్లో మటుకు హౌస్ మొత్తం ఒక ఇద్దరు ముగ్గురు గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటుంటే ఆడియన్స్ కూడా వాళ్ళ థాట్స్ ఆ ముగ్గురు గురించి అదే విధంగా ఉన్నాయి. ఆడియన్స్ కూడా మిగతా హౌస్ మేట్స్ లాగానే ఆలోచించారు. సో దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. అక్కడ సోనియాకు బాగా బోల్తా కొట్టేసి రేపు బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళాక ఆబ్వియస్లీ తనకి ఫుల్ క్లియర్ పిక్చర్ అయితే ఈ పార్టీకి ఇంట్లోనే ఉండి ఉంటుంది కాబట్టి క్లియర్ పిక్చర్ అర్థమయ్యి ఉంటుంది ఈ పాటికి. దాని తర్వాత సోనియాకి వేస్తే నిఖిల్ పృథ్వీని హీరోగా ఇచ్చారు. ఎందుకో సోనియాకి వేస్తే మళ్ళీ కొడతారు, ఉమ్మేస్తారు కాబట్టి పృథ్వీకి వేసారన్నమాట. అండ్ ఎస్ ఫైనలీ అంతే. ఇంకా ఎపిసోడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ మణికంఠకు వచ్చేసాయి కాబట్టి ఆయన డేంజర్ జోన్లో పెట్టినట్టుగా అయితే చెప్పిండ్రు అనమాట. మణికంఠకు బేసిక్గా ఓటింగ్ చాలా బాగుంది. ఆయన డేంజర్ జోన్లో ఉండే క్యాండిడేట్ బాటమ్ 2లో ఉండే క్యాండిడేట్ అస్సలు కాడు. కానీ కేవలం ఇప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చినాయి కాబట్టి ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్ పక్కన ఈయనను కూడా నిలబెడతారనమాట. సోనియా పక్కన రేపు ఈయనను కూడా నిలబెట్టి వీళ్ళిద్దరిలో మణికంఠన్ అక్కడే ఉంచేసి సోనియాని బయటికి పంపించేస్తారు. అంతే డిఫరెన్స్, అంతకు మించి అయితే ఇంకేం లేదు. అండ్ ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. స్టార్టింగ్లో లైక్ కొట్టమన్నా కొట్టారా? మీరు ఎన్ని లైకులు కొడుతుంటే మై సిన్సియర్ రిక్వెస్ట్ మాస్టర్, లైకులు దయచేసి అస్సలు కొట్టట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. కింద కామెంట్స్ అయితే ఓకే బాగుంది, రివ్యూ అదిరింది అన్నీ పెడుతున్నారు, కానీ లైకులు కొట్టట్లేదు. లైక్ మ్యాటర్ ఆఫ్ సెకండ్, దయచేసి ప్లీజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. బాబాయ్.